బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హెచ్ఏఎల్టీ పాలసీ వల్ల ప్రజలకు కలిగే నష్టంపై నిజ నిర్ధారణ కోసం క్షేత్ర స్థాయిలోకి వెళ్లాలని నేతలను ఆదేశించారు. పారిశ్రామిక వాడల్లో పర్యటించేందుకు నిజ నిర్ధారణ కమిటీ వేశారు. ఈ నెల 3, 4 తేదీలో పారిశ్రామిక వాడల్లో నేతలు పర్యటించనున్నారు. క్లస్టర్ల వారీగా బీఆర్ఎస్ నేతల టూర్ ఉండనుంది. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ చందు అందిస్తారు. రైట్ చందు, చెప్పండి. యమున, ఈరోజు పార్టీ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా ఈ పారిశ్రామిక భూములకు సంబంధించిన అంశంపైనే చర్చించారు. ప్రధానంగా దీనికి సంబంధించిన భూములపై పోరుబాట పట్టాలను కూడా నిర్ణయించారు. ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ పాలసీ ఏదైతే పాలసీ ప్రభుత్వం చేస్తుందో దీనివల్ల రాష్ట్ర ప్రజలకు నష్టం కలుగుతుంది కాబట్టి క్షేత్రస్థాయిలో పోరాటానికి సిద్ధం కావాలని కూడా నేతలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పారిశ్రామిక వాడల్లో పర్యటించేందుకు 8 నిజ నిర్ధారణ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. నాయకులకు దిశానిర్దేశం చేశారు. రేపు ఎల్లుండి సిటీలోని పారిశ్రామిక వాడల్లో పార్టీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తాయి. ముఖ్యంగా క్లస్టర్ల వారీగా నేతలను విభజించారు. ముఖ్యంగా క్లస్టర్ 1 లో హరీష్ రావు నేతృత్వంలో గంగుల కమలాకర్, కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం పారిశ్రామిక ప్రాంతాలను కూడా సందర్శిస్తారు. అదేవిధంగా క్లస్టర్ 2 లో జగదీష్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డితో పాటు మరికొంతమంది నేతలు నాచారం, మల్లాపూర్, ఉప్పల్, చెన్నపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తారు. అదేవిధంగా క్లస్టర్ 3 కి సంబంధించి శాసన మండలి ప్రతిపక్ష నేత మసూద్ అన్సారీ, అదేవిధంగా ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి, ఎమ్మెల్సీ రవీంద్రరావుతో పాటు మరికొంతమంది బృందం మౌలాలి, కుసాయిగూడ పారిశ్రామిక వాడల్లో విజిట్ చేస్తారు. అదేవిధంగా క్లస్టర్ 4 లో కేటీఆర్, సత్యవతి రాథోడ్, పల్లా రాజేశ్వర రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందతో కలిసి జీడిమెట్ల, కుక్కటపల్లి ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. క్లస్టర్ 5 లో తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా క్లస్టర్ 6 లో మాజీ మంత్రి మల్లారెడ్డి, క్లస్టర్ 7 లో సవితా ఇంద్రారెడ్డితో పాటు అది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా హయత్ నగర్, కాటేదాన్ ప్రాంతాల్లో కూడా పర్యటించబోతున్నారు. మొత్తం క్లస్టర్ 8 లో మాజీ హోంమంత్రి మహమూద్ అలీతో పాటు ఎమ్మెల్సీ దాసోజ శ్రవణం, సలీం పాడదరి పారిశ్రామిక వాడలను కూడా పరిశీలించి అక్కడ పరిస్థితులను తెలుసుకుంటారు. ముఖ్యంగా ప్రభుత్వం ఏ రకంగా భూములను అమ్మకాలకు పెట్టింది, వాటిని తెలుసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఒక నిజ నిర్ధారణ కమిటీ ఒక నివేదిక తయారు చేసిన తర్వాత గవర్నమెంట్ కు సమర్పించాలి. ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే పారిశ్రామిక భూముల అమ్మకాలు ఉన్నాయో వాటిని అడ్డుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. యమున, రైట్ చందు, అయితే ఇక్కడ ఇప్పటికే స్థానిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక తొలి విడత ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే జూబ్లీ హిల్స్ లో కూడా ఓటమి పాలైన బీఆర్ఎస్ మరి కాన్సన్ట్రేషన్ అనేది స్థానిక ఎన్నికలపై చేయకుండా ఇక్కడ పారిశ్రామిక వాడల్లో పర్యటించడం అనేది ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అంటే ఒక అపనమ్మకం అని చెప్పుకోవచ్చా స్థానిక ఎన్నికల్లో గెలవం అనేది, లేదంటే డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పుకోవచ్చా? స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పార్టీ నేతలకు కేటీఆర్ సందేశం చేశారు. పార్టీ స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది ఆ పార్టీ గుర్తుల మీద జరగవు, అది ఇండివిజువల్ వ్యక్తుల మధ్య జరుగుతాయి కాబట్టి దాన్ని పెద్దగా బీఆర్ఎస్ పార్టీ ప్రియారిటీగా తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరుగుతాయి కాబట్టి వాటిని ప్రత్యేకంగా తీసుకోవాలని భావిస్తుంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో బలం ఉన్న చోట ఖచ్చితంగా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. అదేవిధంగా బలం లేని చోట వేరే పార్టీలు అంటే సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఇంకా బీజేపీ కావచ్చు, ఇలాంటి పార్టీలకు ఇంటర్నల్ గా సపోర్ట్ చేయాలని కూడా బీఆర్ఎస్ భావిస్తోంది. ఇది ముఖ్యంగా ఏదైతే పారిశ్రామిక భూములకు సంబంధించిన అంశాన్ని తెర మీద తీసుకొస్తుంది. ఎందుకంటే 5 లక్షల కోట్ల కుంభకోణం దీంట్లో జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా అడ్డుకోవాలి. తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఆస్తిని తెగనమ్ముకుంటున్నారంటూ కూడా విమర్శలు చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఈ అంశంపైనే గట్టిగా పోరాడాలని కూడా నిర్ణయించుకుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే బీజేపీ పార్టీ కూడా ఒక అడుగు ముందుకేసి ఇప్పటికే గవర్నర్ కి అంశంపై కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తాము వెనుకబడతామని భావించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ అంశంలో గట్టిగా ముందుకెళ్లాలని కూడా భావిస్తా ఉంది అన్న. రైట్ చందు, ఇప్పుడు మీరు అన్నట్టే బీజేపీ కూడా ఏకగ్రీవం అయితే గనక 10 లక్షలు ఇస్తామని బండి సంజయ్ కొన్ని కామెంట్స్ అయితే చేశారు. మరి ఇదే విధంగా బీఆర్ఎస్ దూకుడు ప్రవర్తించకుండా ఏకగ్రీవం గురించి కానీ స్థానిక ఎన్నికల గురించి కానీ ఎక్కడా మాట్లాడడం లేదు. ఎందుకని అంటే ఎలాగో ఒక ఓడిపోతామనే ఒక అపనమ్మకం ఉందంటారా, లేదా అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందంటారా? గతంలో కూడా పెండింగ్ బిల్లులపై గట్టిగా వాదించిన బీఆర్ఎస్ ఇప్పుడు కామ్గా ఎందుకుందని చెప్పుకోవచ్చు. గ్రామ పంచాయతీ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ కూడా సీరియస్ గానే ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పెద్దగా గతంలో కేటీఆర్ కావచ్చు జిల్లా పర్యటనలు కానీ ఏమీ తిరగలేదు. వాళ్ళు ఇంటర్నల్ గా మాత్రమే ఆదేశాలు ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ సర్పంచులను కూడా కైవసం చేస్తున్న పరిస్థితి కనిపి ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ కైవసం చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్న పరిస్థితి. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి సహజంగానే అధికార పార్టీకి సర్పంచ్ ఎన్నికల్లో కొంత ఎడ్జి ఉంటుంది కాబట్టి ఎక్కడ బలం గట్టిగా ఉన్న చోట ఖచ్చితంగా పోరాడాలనుకుంటుంది. బలం లేని చోట
రైట్, థ్యాంక్ యూ చందు.